బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం. కాగా పర్యటన ముగించుకొని నేడు రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ కు ఘన స్వాగతం పలికేందుకు కేడర్ సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకోబోతున్నారు సీఎం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరిచినట్టుగా తెలుస్తోంది. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు విజయవంతమయ్యాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన అమెరికా బయలుదేరిన సీఎం అమెరికాలో 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ జరిపి 19 కంపెనీస్తో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు, అమెరికా పర్యటనలో 31,532 పెట్టుబడులు రాబోతున్నట్టు సమాచారం. సరికొత్త తెలంగాణను అమెరికాకు పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం సౌత్ కొరియా పర్యటనలో భారీ పెట్టుబడులను రాబట్టినట్లుగా సమాచారం. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర అభివృద్ధి ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితాసక్తిని చూపిస్తున్నట్టుగా సమాచారం. ఆపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్తో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం చర్చలను సాగించారు. అమెజాన్, బయోటీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫీసర్, ఆర్మ్ ఈక్విటీ, ఇక ట్రైజన్ టెక్నాలజీస్, మొనార్క్ ట్రాక్టర్ కంపెనీస్ రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియన్ కంపెనీస్ ఆసక్తిని చూపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియన్ జౌళి పరిశ్రమ సమాఖ్య తమ సానుకూలతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఎల్ఎస్ కంపెనీ బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించబోతుంది. తెలంగాణలో హెచ్ఎంఐఏ కార్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్లోని హుండాయ్ ఇంజనీరింగ్ సెంటర్ ఆధునీకరణకు సంస్థలు అంగీకరించాయి. ఇక సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. ఇక 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన తర్వాత ఇవాళ సీఎం రేవంత్ తిరిగి తెలంగాణకు చేరుకోబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు రేవంత్ రెడ్డి పర్యటన ఇటు సఫలీకృతం అయినట్టు తెలుస్తోంది. కంపెనీస్ చాలా వరకు తెలంగాణలో ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ 11 o'clockకి అటు సీఎం ఇటు చేరుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి సాదిక్? సర్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. ప్రధానంగా 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 31,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టేందుకు వివిధ కంపెనీలు అయితే సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే 50 కంపెనీలతో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంటరాక్ట్ కావడం జరిగింది. అందులో 19 కంపెనీలు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంటరాక్ట్ కావడం జరిగింది. అందులో 19 కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలన్నీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్న సందర్భం కనబడుతుంది. దీని ద్వారా మొత్తం రాష్ట్రం కొత్త ఉద్యోగాలు 30,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 30,000 ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ సంబంధించినటువంటి కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక కొత్త క్యాంపస్ను నిర్మించేందుకు పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాంపస్ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దాదాపు దీంట్లో చూసినట్టయితే మనకు 1 లక్ష వరకు కూడా ఉన్నటువంటి పెట్టుబడులకు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. తక్షణం అయితే 15,000 మంది ఉద్యోగ అవకాశాలు ఉండబోతుంది. ఐటీ నిపుణులకు ఇందులో ఆస్కారం ఉండబోతుంది. అంతేకాకుండా చాలా కంపెనీలు ఐటీ సెక్టరు, మోటార్ ఫీల్డ్, అదేవిధంగా
బ్యూటీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కువగా కొరియా కానీ అమెరికా సంబంధించినటువంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో ఇక్కడ మ్యాన్ పవర్ను కూడా ఉపయోగించుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించిన నేపథ్యంలో ఇక్కడ ముచ్చర్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. దాని క్యాంపస్ కూడా ఈ నెలలో కూడా ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు 2000 మంది ఒకే ఎట్ ఏ టైమ్గా స్కిల్ యూనివర్సిటీలో పట్టభద్రులు పొంది ఈ తర్వాత ఈ కంపెనీలో పనిచేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ భర్తీలు చేస్తూనే మరోవైపు ప్రైవేటు రంగాల వైపు కూడా ఉద్యోగ అవకాశాలు చూపించాలి, రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన అన్నది విజయవంతమైంది. దీని ద్వారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అంటే ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ తెలంగాణను అమెరికాకు పరిచయం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు, పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులకు తీసుకొని రాష్ట్రానికి రాబోతున్నారు మరి కాసేపట్లో. సో ఇప్పటికే మనకు దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చాగోష్ఠిలో 40,000 పెట్టుబడులు పెట్టేందుకు కూడా వివిధ కంపెనీలు అయితే సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వాళ్ళన్నింటినీ కూడా గ్రౌండ్ వర్క్ చేయబోతున్నారు. కేవలం హైదరాబాదు, ముచ్చర్ల తదితర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్తో ఆదుకున్న మిగతా సంబంధించిన జిల్లాలో కూడా అభివృద్ధి చేసే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిన సందర్భంలో ఇక్కడ ప్రధానమైనది వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో టెక్స్టైల్ పార్క్కు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టాలని కూడా కొరియన్ సంబంధించిన కంపెనీలు కూడా సూచించడం జరిగింది. వారు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఎల్జీ, శాంసంగ్ అలాంటి సంస్థలు కూడా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు ఇవి, ఎల్జీ కానీ శాంసంగ్ కానీ, వాళ్ళు కూడా స్పెషల్ యూనిట్స్ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో పాటుగా మనకు ముఖ్యంగా ఒక అంశం చూసినట్టయితే మనకు హైదరాబాదులో మూసీ నది ఉంది. మూసీ నదిని పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయాలి, దానికి ఇరువైపులా ఎకనామిక్ జోన్స్గా చేసి అది వ్యాపార రంగానికి అదేవిధంగా విదేశీ పర్యటనలకు ఆకట్టుకునే విధంగా దాన్ని డెవలప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది యొక్క మానసపుత్రిగా మారబోతుంది. నేపథ్యంలోనే గతంలో బ్రిటన్లో ఉన్నటువంటి థేమ్స్ నదిని చూసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సౌత్ కొరియాలో ఉన్నటువంటి సిఎల్లో కూడా అక్కడ రెనో నది ఉంది, అక్కడ నది కూడా అక్కడ సుందరీకరణ చేసిన సందర్భం నేపథ్యంలో ఆ అథారిటీకి సంబంధించిన వారితోనే అదేవిధంగా డిప్యూటీ మేయర్తో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా పబ్లిక్ అంటే పీపీపీ మోడల్ సత్తా, దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా సుందరీకరణ చేయాలని కూడా లక్ష్యం పైన కూడా అటు వరల్డ్ బ్యాంకు సంబంధించిన నిధులు కూడా సమీకరిస్తామని చెప్తున్నారు. మరోవైపు రినో నవికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఈ ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ మారిపోతుంది. అదో భాగంగా హైదరాబాదు 4th సిటీగా కూడా ముచ్చర్లా ఉండబోతుంది. 4.0 వర్షన్లో హైదరాబాదు తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 4.0గా ఉన్నటువంటి ముచ్చర్ల నగరం ఉంది. సో హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఈ 3 నగరాలకు మరొక నగరాన్ని నిర్మించే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ ముచ్చర్లను డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పెట్టుబడి పెట్టాలి, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం విదేశీ సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. సో వీటిపైన కూడా మౌలిక సదుపాయాలు కల్పించేది కూడా వాళ్ళకి మేము పెట్టుబడులు పెడతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి తెలుగువారు అటు అమెరికాలోను దక్షిణ కొరియాలో స్థిరపడిన వాళ్ళు కూడా తన స్వరాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారంలో మేము కూడా రాణిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని రకాలైన అనుమతులు ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా వారితో ఎంఓలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తామని కూడా వారికి హామీ ఇవ్వడంతో చాలా కంపెనీలు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భం కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కాగ్నిజిట్ సంబంధించినటువంటి కంపెనీ ఈరోజు ప్రారంభోత్సవం కాబోతుంది. సో ప్రధానంగా దీంతో ఒకేసారి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతుంది. గడిచినటువంటి సంవత్సరంలో లేనటువంటి అభివృద్ధి ప్రారంభం కాబోతుంది. ఒక ఏడాదిలోనే దాదాపు అంటే 8 నెలల్లోనే దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా హైదరాబాద్తో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరించే లక్ష్యంగా అయితే ఆ కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరు అదేవిధంగా ఇక్కడ రవాణా వ్యవస్థ, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి సంస్థలు ఇక్కడ విదేశీ ఎగుమతులకు, ఐటీ ఎగుమతులకు స్వర్గధామంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అన్నది చాలా బాగుంటుందని కూడా వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడులతో మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ క్యాడర్, ప్రభుత్వ అధికారులు అయితే మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. సత్తాజ్ మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓటు థ్యాంక్ యూ సాదిక్.